బాబోయ్, కోటా బియ్యంలో ప్లాస్టిక్ బియ్యమా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు మన వ్యూవర్స్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు రంజాన్ కాబట్టి మనకి డ్యూటీకి సెలవు ఇవ్వడం జరిగింది. మా చెల్లి చూసారా, ఉదయాన్నే బట్టలు దిగుతుంది. అమ్మ నాకు ఒక పని చెప్పింది. ఇగో బాబు, ధాన్యం జల్లించి బియ్యం జల్లించి అన్నీ ఒక డబ్బాలో వేయరా బాబు అని చెప్పింది. కాబట్టి ఈరోజు ధాన్యంలో ఉండే రాయిల్ని రప్పల్ని ఏరి మీకు చూపిస్తా. మొత్తం వీడియో చూసేయండి. బట్టలు తోడడం అయిపోతే మనకు వచ్చి సాయం చేస్తుంది అనుకోండి, ఎందుకంటే చెల్లి చాలా మంచిది. హాయ్ పుష్ప, సాయం చేస్తుంది. ఈరోజు రైస్ అయితే జల్లించి దానిలో రాయిలు ధాన్యాన్ని ఏరడం జరుగుతుంది. కానీ ఇందులో చూడండి, రైస్ అంతా ధాన్యం అసలు ఒక్కటి కూడా లేదు. కానీ ప్లాస్టిక్ రైస్ మాత్రం బాగా కలిపేశారు. అసలు ఏది ప్లాస్టిక్ ఏది నార్మల్ కూడా తెలియట్లేదు. చూడండి, మీకు తీసి చూపిస్తాను. చూడండి, ఇదిగో చూడండి, సేపు చూడండి, కటింగ్ సేపు చూడండి, ఇదిగో కరెక్ట్ సేపు ఉంది. ఇప్పుడు రైస్ చూపిస్తాను చూడండి. రైస్ షేప్ చూడండి, ఇది ఒరిజినల్ రైస్. ఇందాక మీకు చూపించింది ప్లాస్టిక్ కటింగ్ అయి వచ్చింది. చూడండి, 2 గ్లాసుల రైస్లోని ఎన్ని ప్లాస్టిక్ రైస్ వచ్చాయి. సేమ్ అన్నీ కటింగ్. చూడండి, మీకు చూపిస్తాను కటింగ్ సేపు. చూడండి, ఇదిగో కటింగ్, అన్నీ కటింగ్ అయ్యి వచ్చాయి. చూడండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కటింగ్. అగో మీకు సేపు కనిపిస్తుంది. చూడండి ఎంత కటింగ్ ఉంది. మనకు తెలియకుండానే ఇచ్చిన కోటా రైస్లోనే ఇంత. చూడండి, ఇది మన రైస్. ఈ రైస్లోంచి తీసినవే ఆ ప్లాస్టిక్ రైస్. అందరిలాగే ఇవి ప్లాస్టిక్ బియ్యమా అని అనుకున్నాను. కానీ మన గూగుల్ తల్లిని అడిగితే ఇవి ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్తుంది. నిజంగా ఇవి ప్లాస్టిక్ బియ్యమే అయితే నీటిలో వేస్తే తేలుతాయంట. ఒకవేళ ఫోర్టిఫైడ్ రైస్ అయితే నీటిలో మునుగుతాయంట. అది నిజమో కాదు ఇప్పుడు చూసేద్దాం. ఫోర్టిఫైడ్ రైసా ప్లాస్టిక్ రైస్ అనేది. నీటిలో వేస్తాను చూడండి, గ్లాస్ నీటిలో వేసుకుంటున్నాను. రైస్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అంటే ఇవి ఫోర్టిఫైడ్ రైసే. చూస్తున్నారుగా, ఈ ఫోర్టిఫైడ్ రైస్ వల్ల మన శరీరంలో ఇనుము ఇతర పోషకాలు పెరుగుదల కోసమే ఈ రైస్లో అవి కలుపుతారంట. అది ఫ్రెండ్స్, మనకి ఇంకా ఇవి ప్లాస్టిక్ రైస్ అని అనిపిస్తే ఇంకొక పరీక్ష చేయమంటున్నారు. ఏంటంటే రైస్ని మనం కాల్చామనుకోండి, అంటే చిన్న నిప్పు అంటిస్తే అది ప్లాస్టిక్ కాలినట్టు కాలితే ప్లాస్టిక్, లేదా నల్లగా మారిపోతే అది ఫోర్టిఫైడ్ రైస్. ఇది మన మంచి కోసమే బియ్యంలో కొంత మోతాదులో, అంటే ఇంత పర్సంటేజ్లో గవర్నమెంట్ కలిపి ఇస్తున్నారంట. నేను ఫస్ట్ చూడగానే ప్లాస్టిక్ రైస్ అనుకున్నాను, కానీ అది ఏమాత్రం నిజం కాదు. నాకు తెలిసింది ఏంటంటే కోటా బియ్యంలో కలిపేవి ప్లాస్టిక్ బియ్యం కాదు, ఇవి ఫోర్టిఫైడ్ రైస్. ఇవి మనకు పోషకాలను అందజేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.